హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను ఒక సూపర్ పవర్ఫుల్ ఆయిల్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఆయిల్తో మీ జుట్టు అయితే సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఇది నేను మా పాపకైతే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ రిజల్ట్ చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చిందో. అది ఎలా వచ్చింది, ఏం యూజ్ చేశాను దీనికోసం అనేది నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. అలాగే ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాలోంజీ సీడ్స్ అండి. అంటే వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇవి ఇక్కడ నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మెంతులు అండి. ఈ మెంతులు అలాగే ఈ కాలోంజీ సీడ్స్, ఈ 2 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇవి రెండు కూడా వేరువేరుగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. మెంతులు అలాగే ఇక్కడ కాలోంజీ సీడ్స్ని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇలాగ పౌడర్ లాగా చేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఇలాగ ఫైన్ పౌడర్ లాగా మీరు మిక్స్ చేసి పెట్టుకోండి. వీటితో ఆయిల్ని నేను ప్రిపేర్ చేసి యూజ్ చేయడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ అనేది మీకు కూడా రావాలని నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మనకి ఏంటంటే ఈ కలోంజీ సీడ్స్లో ఎక్కువగా యాంటీ ఇంప్లిమెంటరీ అలాగే యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది ఫాస్ట్గా పెరగడానికి అలాగే మనకి ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు అండి. ఈ మెంతుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల అది మన జుట్టులో ఉండే ప్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా బీటా కెరటిన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల అది మన జుట్టుని ఆరోగ్యంగా ఎక్కువగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకనే ఈరోజు ఈ రెమెడీ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్తో. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిని పౌడర్ లాగా చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ నేను దీంట్లో ఏంటంటే సింపుల్గా ఇక్కడ నేను ఏమీ లేదండి, మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ అందరి ఇంట్లో ఉంటుంది కదా, దాంతోనే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నేనైతే యూజ్ చేసేది పారాషూట్ ఆయిల్ అండి. అందుకనే దీంతోనే ఈ రెమెడీ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీరు అంటే మేము ఏ ఆయిల్ యూజ్ చేసినా దాంట్లో ఇవి మిక్స్ చేసుకోవచ్చు అక్క అని మళ్ళీ అడుగుతారు. అలా కాదండి, మీరు కొబ్బరి నూనెలో మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఈ పౌడర్స్ అయితే మిక్స్ చేసుకొని యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక 1/2 స్పూన్ ఇక్కడ మెంతుల పౌడర్ అలాగే ఒక 1/2 స్పూన్ ఇక్కడ కాలోంజీ సీడ్స్ పౌడర్ని ఇందులో వేసుకోండి. వేసుకొని నేను చూపించాను కదండి కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్, దీంట్లో అది వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. నేనైతే ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని ఇది యూజ్ చేస్తానండి. దీన్ని స్టోర్ చేసుకోవడం అనేది నేను చేయను. ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది ఎక్కువగా రావాలి అనుకుంటే మనం అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అయితే ఎక్కువగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఓవర్ నైట్ అంటే మనం రేపు ఇది యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు ముందు రోజు ఇది మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇలాగా వదిలేసేయండి. ఓవర్ నైట్ ఇలా ఉంచేసి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది హెయిర్కి మొత్తంగా అప్లై చేసుకొని 1 డే మొత్తం ఉంచేసుకొని ఆ రోజు మీరు హెడ్ బాత్ చేసేసేయండి. నెక్స్ట్ డే అంటే 1 డే ఉంచుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. అందులో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఆ పౌడర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి ఇలాగా వచ్చేస్తాయి. ఇలాగ ఉంచేసుకొని మీరు స్టెయినర్లో వేసుకొని మొత్తంగా నెక్స్ట్ డే దీన్ని స్టెయిన్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్గా కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి ఆయిల్ అనేది. కానీ మనకి ఏంటంటే హెయిర్లో మొత్తంగా ఇరుక్కుపోయి మనకి అది హెడ్ బాత్ చేసేటప్పుడు మొత్తంగా చాలా ఇబ్బందిగా అయిపోతుంది. కాబట్టి ఇలాగ స్ట్రెయినర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని స్ట్రెయిన్ చేస్తే ఇంకా మంచిదండి. నేను వీడియో కోసం తొందరగా అయిపోవాలని నేనైతే ఇక్కడ మీకు ఇలాగా నేను స్ట్రెయిన్ చేసి చూపిస్తున్నాను. కానీ కాటన్ క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి. మనకప్పుడు ఆయిల్ అనేది చాలా నీట్గా అంటే ఎలాంటి పార్టికల్స్ అనేవి ఏమీ కూడా రాకుండా ఇలాగ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, ఆ పౌడర్ అంతా కూడా ఇలాగ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ అనేది మనకి బౌల్లో వచ్చేసింది. ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూడండి. నేనేంటంటే స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకున్నాను కాబట్టి ఇలాగా నాకు ఈ ఆయిల్ అనేది వచ్చిందండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది ఏంటంటే బ్లాక్ కలర్లోకి మనకి ఆయిల్ అనేది ఇలాగ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకి ఈ ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా వేడి చేసుకోవాలండి. మనం ఏంటంటే నేను చాలా వరకు మన వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా కూడా మీరు ఆయిల్ అనేది మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కొద్దిగా టైం తీసుకొని ఇలాగా డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా హీట్ చేసుకోండి ఆయిల్. ఇదనే కాదండి, మీరు ఏ ఆయిల్ కూడా మీరు డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని మీరేంటంటే హెయిర్ రూట్స్కి పట్టుకునేలాగా అంటే స్కాల్ప్కి తగిలేలాగా మంచిగా మర్దన చేసుకుంటే మీకు ఎక్కువగా జుట్టు ఊడిపోయే సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి.
అలాగే జుట్టు కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కూడా అంటే మీ బిజీ షెడ్యూల్లో మీకు ఒకవేళ వీలు అవ్వకపోతే వారంలో ఒక్కసారైనా ఇలాగ మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఆయిల్ అయితే నిజంగా చెప్తున్నానండి, నాకైతే చాలా మంచిగా యూజ్ అయింది. దీంట్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే అంత పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. నేను చాలా సింపుల్గానే చెప్పాను. ఇక్కడ మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ తోటే ఈ రెమెడీని నేను మీకు ప్రిపేర్ చేసి చూపించాను. ఇది అందరూ కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే పాప వాళ్ళకి కూడా ఎక్కువగా యూజ్ చేస్తాను. వారంలో 2 సార్లైనా నేను ఇది ఆయిల్ అనేది పెడతాను. అందుకనే వాళ్ళ జుట్టు నల్లగా ఒత్తుగా చక్కగా పెరుగుతుందండి. ఇప్పుడు ఇలాగ మనం వేడి చేసుకున్న ఆయిల్ని అంటే గోరువెచ్చగా చేసుకొని ఇలాగ స్కాల్ప్కి ఎక్కువగా మాడకు తగిలేలాగా ఇలాగ మొత్తం కూడా మర్దన చేసుకోండి. మసాజ్ చేసేసి ఆ డే అంటే 1 డే మొత్తంగా వదిలేసేయండి. 1 డే మొత్తం వదిలేసి మీరు నెక్స్ట్ డే ఇలాగ హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు ఈ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. వీలవ్వదు అనుకున్న వాళ్ళు వారంలో ఒక్కసారైనా మీరు తప్పకుండా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మీ జుట్టు కూడా అసలు తొందరగా తెల్లబడడం అనేది జరగదండి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ ఆయిల్ని ఎక్కువగా అలవాటు చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువగా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా అవ్వకుండా అలాగే మీ వైట్ హెయిర్ని కూడా బ్లాక్గా మార్చడానికి ఈ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా జుట్టు అనేది కుచ్చులుగా ఊడిపోతుంది. అలాగే జుట్టు అసలు పెరగట్లేదు, మాకు చిన్నతనంలోనే వైట్ హెయిర్ వస్తుంది అని చాలామంది బాధపడుతున్నారండి. అందుకనే నేను యూజ్ చేసే ఈ రెమెడీ అయితే నాకు చాలా రిజల్ట్ అయితే కనిపించింది కాబట్టి నేను మీకు షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. మీ రిజల్ట్ని కూడా నాతో షేర్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి లైవ్లోనే మా పాప వాళ్ళ హెయిర్ అయితే ఇలాగ నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. అసలు హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదండి. ఎప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను ఇలాగా మామూలుగా నార్మల్గా అయినా కూడా నేను ఆయిల్ని ఇలాగ హీట్ చేసి అంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆయిల్ అనేది అప్లై చేస్తాను. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలాగ నేను కూడా ఈ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నాకు కూడా మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి. జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాల్ మెయిన్గా తగ్గిందండి చాలా వరకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్గా పిల్లలకైతే ఇది మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా చేస్తుంది ఈ ఆయిల్ అనేది. దీంట్లో వేసిన మనం ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అంత పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. అలాగే ఎంత జుట్టు ఊడిపోయే వాళ్ళైనా కూడా అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా యూజ్ చేసి చూడండి. మీకు బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఒకసారికే చూస్తారండి, నిజంగా చెప్తున్నాను. మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి. మీకు నెక్స్ట్ వీక్లో కల్లా మీ హెయిర్ ఫాల్ అంతా కూడా కంట్రోల్ అయిపోయి మీ జుట్టు కూడా చక్కగా ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా కూడా ఉంటుంది. ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.